వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏ ఎండక గొడుగు పట్టడం అంటారు, అది ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఎక్కువ అని చెప్పేసి బయట ఒక చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆయన గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడి తర్వాత ఇప్పుడు తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరి విపరీతంగా పొగిడేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగ సంఘాలు మహాసభ నిర్వహించుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారట, అలాగే మరి సెలవులు కూడా ఇచ్చారట. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటూనే గతంలో చాలా హామీలు నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం అనేటువంటిది అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులకు గొంతెం కోరికలు ఎక్కువ ఉంటాయి అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా వరకు ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరిచినా కూడా మరి వాళ్ళు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ కి లోనయ్యారో ఏంటో వాళ్ళు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి వెళ్ళగొక్కడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చాలా బాగా చేశారు అప్పట్లో అనేటువంటిది కూడా ఇటీవల కూడా చెప్పినటువంటి సంగతి మనకి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి బకాయిలు ఉన్న చాలా డిఏల్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయి పెట్టినవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చి 2 years అవుతున్నా కూడా ఒక్కటే మొన్న మధ్యన ఒక డిఏ అనౌన్స్ చేశారు. దానికి కూడా ఏవో మిలికలు పెట్టారు, కొర్రీలు పెట్టారని చెప్పేసి మనం ఆ మధ్యన ఒక వార్త చదివాము. ఇంకా పిఆర్సీ మాటే లేదు. సరే, రకరకాల ఇంకా ఉద్యోగస్తులకు వచ్చే రకరకాల బెనిఫిట్స్ అవి కూడా ఇంకా ఇవ్వలేదు అని చెప్తున్నారు. అయితే గతంలో ఈయన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏం మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా కొంతమంది ఉద్యోగ సంఘం నాయకులు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులు పెన్షనర్లకి రావాల్సిన 30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగినటువంటి జేఏసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మొత్తాలు తీసుకోకుండానే చాలా మంది మరణిస్తున్నారు అని కూడా తెలిపారు. ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈహెచ్ఎస్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, సరెండర్ లీవ్ డబ్బులు కూడా విడుదల కావట్లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ కానుకగా కనీసం డిఏలు, పెన్షనర్ల బకాయిలు వాటిని కూడా విడుదల చేయలేదు అని ఆయన దుయ్యబట్టారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటి వరకు జీవో జారీ చేయలేదు అని దాని గురించి కూడా ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాల పెంపు, వారికి ప్రభుత్వ పథకాల వర్తింపు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలకు వెనకాడబోము అని హెచ్చరించారు. మరి ఇవన్నీ చేసిన ఆయన సడన్ గా మరి ఆయనకి మరి ఉద్యోగస్తులకు హామీలు వచ్చాయా లేకపోతే ఆయనకి పర్సనల్ గా ఏమైనా హామీలు వచ్చాయా ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇక పిఆర్సీ నియామకం, పదోన్నతులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇలాంటి అనేక అంశాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని నవంబర్ 30 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేసి జిల్లా పర్యటనలు నిర్వహించి స్థానిక కమిటీల్లో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ ఇచ్చే పిలుపులకి సంఘాలన్నీ సిద్ధంగా ఉండాలి అని బొప్పరాజు కోరారు. మరి ఈ స్థాయిలో ఆయన ప్రభుత్వం మీద ధ్వజమెత్తిన ఆయన తాజాగా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మహాసభకు హాజరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని, ఇక పిఆర్సీని వెంటనే నియమించాలి, డిఏ బకాయిలు క్లియర్ చేయాలి, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి జరపలేదు అనే ఆవేదన వెలుగుచ్చితేనే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మహాసభ పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్ గా మాట్లాడారు. హెచ్ఓడి అధికారులందరూ ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలి, ప్రభుత్వమే ఉద్యోగుల సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం, జనరల్ గా పోటీ సభలు పెడతారు, అలాంటివి పెట్టకుండా సెలవులు కూడా ఇచ్చారు అని చెప్పేసి ఈయన కితాబు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కొన్ని సాధించుకున్నాం అన్నారు. మరి ఇటీవలే అసలు ఇవన్నీ బాకీలు ఉన్నాయని మొత్తం లిస్టు చదివిన ఆయన ఇప్పుడు కొన్ని సాధించుకున్నాం అని మరి కొంచెం మాట మార్చారు అని కూడా ఈ సందర్భంగా ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారిని దుయ్యబడుతున్నారు కొంతమంది ఉద్యోగ సంఘం నాయకులు. ప్రభుత్వాన్ని ఇంకా ఏం డిమాండ్ చేయాలి అనేది కూడా చర్చించాలంట. మొత్తం డిమాండ్లన్నీ ఆయనే చేశారు ఆ మధ్యన. మొత్తం ఇప్పుడు వరుసగా చదివినిపించే కదా మీకు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్ని కూడా నియమించాలని డిమాండ్ ఇది ఎప్పటి నుంచో ఉంది అని గౌరవ మంత్రివర్గ ఉపసంఘం ముందు అసలు ఏ డిమాండ్లు ఉంచాలి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ చర్చించాలంట. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఓవరాల్గా మళ్ళీ
ఆయన ఏదో దువ్వే కార్యక్రమం జరిగింది. అందుకనే ఇప్పుడు ఈ ఫ్లేట్ ఫిరాయింపు అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా సరే ఉద్యోగ సంఘాలు పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి దాని మీద క్లారిటీగా ఉండాలి అని ఈ సందర్భంగా విశ్లేషకులు అలాగే రాజకీయ పరిశీలకులు వారికి ఇస్తున్నటువంటి సూచన.